ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 20వ తేదీన 21వ తేదీన వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇవి సాధారణమైన రోజులు కాదు. ఇలాంటి సంఘటనలతో మీకు అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ముఖ్యంగా ఈ రోజున మీకు చేతికందే డబ్బులు ఖచ్చితంగా అందుతాయి. అలాగే అప్పులు తీరే మార్గం అనేది దొరుకుతుంది. మీకు ప్రేమగా పలకరించే మనుషులు కూడా మీకు దగ్గరవుతారు. వారితో స్నేహం అనేది పెరుగుతుంది. అలాగే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది తెలుస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. రాశి వ్యక్తులు చాలా గొప్పవారు. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే వీరి మనసు త్వరగానే స్పందిస్తుంది. అలాగే ఈ రాశి వారికి చాలా కాలంగా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే ఏలినాటి శని అనేది చాలా కాలంగా వీరికి ఉంటుంది. కాబట్టి ఏది చేసినా కలిసి రాకపోవడం మరియు ఏది చేసినా దానిలో నష్టం కనిపించడం, అనుకున్న ఫలితాలు రాకపోవడం, ఇవన్నీ ఇప్పటి వరకు జరిగాయి. ఎవరికైనా సహాయం కావాలంటే వీరు వెంటనే వీరికి వీలైనంత వరకు చేస్తారు. అందుకే ఎవరైనా సహాయం అడగడానికి వెనుకాడకుండా ఈ రాశి వారి దగ్గరికి వస్తారు. చాలా మంది వీరు చేసిన సహాయం మర్చిపోతారు. వెంటనే వీరి మంచితనం మర్చిపోయి ఏదైనా దానిలో ఇబ్బంది వచ్చినట్లయితే వీరిని నిందించడానికి ముందుగా సిద్ధంగా ఉంటారు. వీరి మంచితనం మర్చిపోయి వీరినే హేళన చేస్తుంటారు. వీరికే అపకారం చేసే సమయం చాలాసార్లు వచ్చింది. వీరి హృదయం అనేది మారదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందిస్తారు. వీరి మనసు అలాంటి సున్నితమైన మనసు ఈ రాశివారిది. ఇట్లలో ఈ రాశివారికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే వీరి గుణము ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరైనా తప్పు చేసినా కూడా, నిందించినా కూడా వెంటనే వారిని మర్చిపోతారు. ఎందుకంటే తప్పు అందరూ చేస్తారు, అది సహజమే. క్షమించే గుణం ఈ రాశి వారికి మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో వీరి మనసుకు కఠినంగా అనిపించిందంటే ఆ వ్యక్తితో అస్సలు ఎప్పటికీ కూడా మాట్లాడరు. వారు కనిపించినా కూడా పలకరించకుండా ఉంటారు. కఠినంగా మారడం చాలా కష్టం. వీరికి ఎవరిపైన కఠినంగా మనసు మారిందంటే వారితో ఎప్పటికీ కూడా మాట్లాడకుండా ఉంటారు. కుంభరాశి వారిని మహారాశిగా పిలుస్తారు. ఎందుకంటే వీరిలో గొప్పతనం చాలా ఉంటుంది. అందులో సున్నితమైన మనసు. ఎవరికైనా సహాయం చేస్తూ తెలిసిన వారైనా తెలియకపోయిన వారైనా ఖచ్చితంగా సహాయం చేస్తారు. కష్టాల్లో ఉన్నారంటే వస్తూ ఊరుకోరు. అలాంటి మనస్తత్వం వీరిది. ఇకపోతే ఈ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది, వీరి జీవితం ఇక నుండి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. మీరు శాంతంగా ఉన్నట్లయితే అది పెద్దగా కాకపోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు చాలా ఎదురవుతాయి. అందులో కుటుంబమైనా, మీ స్నేహితులతోనైనా లేదా మీ బంధువులతోనైనా మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీకు ఏలినాటి శని తొలగిపోయే ముందు కొన్ని పరీక్షలు పెడుతున్నారు. ఆ పరీక్షలలో మీరు ఇది నెగ్గాలంటే మీరు కాస్త మౌనంగా ఉన్నట్లయితే మీ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది.
మీకు ఏదైనా రావాలంటే కాస్త ఆలస్యంగా వచ్చినా కూడా అది పూర్తిగా శనీశ్వరుడు ఇస్తాడు. కాబట్టి మీకు ఏ పని అయినా ఈ రోజున కాస్త ఆలస్యం కావచ్చు. చాలా కాలం నుండి మీరు అనుకున్న పనులు సరి అయిన సమయంలో కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో ఎలాంటి మార్పు అనేది ఈ రోజు నుండి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మే పూర్తయ్యే లోపు మీకు ఒక అదృష్టం అనేది మీ చేతికి అందుతుంది. ముఖ్యంగా డబ్బు మీకు అవసరానికి చేతికి అందడంతో చాలా సంతోషంగా ఉంటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ముఖ్యంగా మీకు పరిచయం ఉన్న వ్యక్తి మీ దగ్గరికి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో పడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. వారితో చాలా స్నేహంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మీకు ఏది చేసినా ఏమి జరిగినా మీ మంచి కోసమే అనుకోండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారబోతుంది. మీకు మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని చూసి తలదించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంతకాలంగా చాలా బాధలు పడ్డారు. కానీ ఇక నుండి చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. 3వ స్థానంలో మారడం వలన మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది. అది ఉద్యోగమైన వ్యాపారమైన లేదా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది. కుజబలం మీకు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి రావడంతో మీకు ఇక నుండి కుజుడితోనే మొదటి అడుగు వేస్తారు. అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు. కొత్త కాంట్రాక్టులు మొదలవుతాయి. అలాగే మీ కష్టానికి ఫలితం ప్రారంభం అవుతుంది. ఖచ్చితంగా మీ ఫలితం రావడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే దైవబలం మీకు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి రావడంతో మీకు ఇక నుండి దాన ధర్మాలు అనేది మరింత పెంచుతారు. దానివలన మీ అదృష్టం అనేది ఏ రూపంలో ఉంటుంది అనేది తెలుస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మొదలవుతాయి. మళ్ళీ ప్రారంభం కావడంతో దానిలో మీకు కాస్త లాభం కూడా రావచ్చు. అలాగే కొత్త పరిచయంతో మీకు ఎలాంటి పరిచయం పెరుగుతుంది, వారితో ఏ విధంగా ఉంటారు, అలాగే వారి వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయి, వారు ఎవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలని ఆ వ్యక్తితో మీరు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించండి. దానిలో మీకు ఒక మంచి సలహా ఆ వ్యక్తి ఇస్తారు. అలాగే పెట్టుబడి పెట్టడానికి కూడా మీకు ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీ మనసులో మీరు ఇలాంటి విషయాలలో దాచుకోకుండా ఓపెన్గా చెప్పండి. ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఎదగడానికి వారు సహాయం చేస్తారు. పోతే ప్రేమలో ఉన్నవారు కాస్త ఇబ్బంది అనేది కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా ఇంతవరకు చాలా నష్టాలు కష్టాలు మాత్రమే మిగిలాయి. అలాగే తమ పార్ట్నర్ని ఎక్కడికైనా విహారయాత్ర తీసుకెళ్లాలని చాలా కోరిక ఉంటుంది. కానీ కొన్ని రోజుల పాటు అది వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి. లాభాలు ఇక నుండి ప్రారంభం అవుతాయి. కాబట్టి మీరు ఆదాయం వైపు అడుగులు వేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.